శుభకరం కమనీయం హరిహరసుత అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమం. వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున 8 గంటల సమయంలో ప్రారంభమైన శ్రీ అయ్యప్ప స్వామి ఉత్సవ కార్యక్రమానికి విశేషంగా భక్తజనం వేలాది మంది తరలివచ్చి శ్రీ హరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఆద్యాంతం దైవచింతనలో నిమగ్నమైపోయారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వాహనంపై స్వామివారి చిన్ముద్రధారి విగ్రహమూర్తిని ఆసీనులు గావించి గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాలను వాహనంలో ఉంచి రంగురంగుల పుష్పాలతో, పత్రాలతో అందంగా చూడముచ్చటగా అలంకరణ గావించి పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వాహనం కదులుతుంటే వాహనం ముందు భాగాన బాలికలు దీపంబు కలశాలను చేతబూని కదులుతూ ఉంటే వారి ముందు భాగాన చెక్క భజన బృందం దైవగీతాలను ఆల్పిస్తూ నృత్యాలు చేస్తూ కదులుతుంటే చూపర్లను ఈటే ఆకట్టుకునే విధంగా ఎంతో గొప్పగా దైవ కార్యక్రమాలను చూసి భక్తిభావంతో పరవశించిపోయారు. ఆ ముందు భాగాన అయ్యప్ప మాలాధారణ పరులు, శివస్వాములు కర్పూర హారతులు ఇస్తూ కర్పూర హారతి చుట్టూ పేట తుల్లి ఆడుతూ గల్లు గల్లుమంటూ వస్తున్నాడే మా గజ్జల మా స్వామి అంటూ భక్తులు ఆనందమయ భక్తి సాగరంలో మునిగి తేలుతూ ఘనంగా గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విశేషాల గురించి మరిన్ని ముఖ్యమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు అయ్యప్ప స్వామివారు. జ్యోతిరూపంగా అంతరార్తనమై రోజు మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. ఆ తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడుతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నం నందు శాస్తా అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు. ధర్మశాస్త అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్టలతో లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ నియమనిష్టాలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చురుగొన్నాడు. అందుకే ఆయనకు ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడి ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన ఆ రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురములో అడుగుపెట్టిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు ఆప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు
కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయిస్తారు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. అప్పుడు ఆ అయ్యప్ప స్వామి నే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. అలా అడవికి బయలుదేరిన అయ్యప్ప స్వామి వారి గురించి అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప స్వామి ఓ కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను. కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన. కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు. పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు, శబరిమలలో నివాసం. అప్పుడు రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమిటంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులకు పూజలు అందుకుంటున్నాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. శబరిమలై అంటే శబరి యొక్క పర్వతమని అర్థం. దేవాలయ నిర్మాణం అంతటా అయ్యప్ప పర్వతములపై కల అయ్యప్ప స్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన అధిక జన సమర్థం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలాధారణ చేసుకుని 41 రోజు నియమాలను పాటించిన భక్తులకు కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాలాధారణ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది. గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా వస్తారు. పూజా విధానాలు: నిత్య పూజా క్రమంలో కానీ, దేవాలయానికి వెళ్ళి కానీ, అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకునే అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినము చేసే భజన, పూజాది కార్యక్రమంలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది. దీక్ష నియమాలు: భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్యమాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్యం, మాంసం, ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుటన విభూది, గంధం, బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు.
ఇలా ఒక మండలం అంటే 41 రోజుల పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది. దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి అంటే 6 సార్లు మాల వేసిన సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలాధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణుఘోషను విడవకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓం స్వామియే శరణమయ్యప్ప అంటూ కామెంట్ చేస్తూ మీ ఊరి పేరును, మీ జిల్లా పేరును తెలపగలరు. మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.